దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం నుండి, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. శాసనం చేసి సంతకం చేశారు. ఏంటా శాసనం అంటే, ఏ దేవుడికి కూడా మొక్కకూడదు. ఎన్ని రోజులు? నెల రోజుల పాటు దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి పూజ చేయకూడదు. అది కనుక సమస్య కాదు. ఏమన్నా అసలే మామూలుగానే నిర్లక్ష్యంగా ఉంటారు చాలా మంది. అటువంటిది గవర్నమెంటే ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేసిన చేయలేటెత్తాం అన్నారు అనుకోండి. ఎందుకంటే కొంతమందికి సంతోషంగానే ఉంటుంది. ఆ శాసనాలు వచ్చినాయి కదండి, అది వచ్చింది కదండి, అందువల్ల మేము ప్రార్థన చేయట్లేదండి, లేకపోతే మేము చాలా ఎక్కువగా మేము గొప్ప ప్రార్థనా పరులు, మా అంత ప్రార్థనా పరులు ఉంటారు అన్నట్టుగా మరి ఆ విధంగా కూడా ఉంటారు. కానీ ఇక్కడ దానియేలుకి వచ్చిన కష్టం ఏంటంటే ప్రార్థన చేయకపోవడం. అది కష్టం. ప్రార్థన చేయొద్దు అనేది అక్కడ వచ్చినటువంటి శాసనం. చూడండి, ఆ శాసనం వెలువడగానే ఆ దేశంలో చాలా మంది యూదులు ఉన్నారు, ఆ దేశంలో చాలా మంది ఇంకా ఉన్నారు యూదులు, బానిసలుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆ పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ రాయబడలేదు. కానీ దానియేలు మాత్రం ఎట్టి శాసనము వచ్చినా తన ప్రార్థనా జీవితాన్ని మాత్రం కొనసాగించాడు. అది ఆగిపోలేదు. దానియేలు తెలిసినప్పటికీ కూడా యథాప్రకారంగా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు అని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రార్థన చేయుచు స్తుతించుచు. చూడండి, ప్రార్థన, స్తుతి. మన ప్రార్థనలో స్తుతులు, స్తోత్రాలు. స్తుతి స్తోత్రాలు అంటే ఏంటంటే కేవలం హల్లెలూయా స్తోత్రాలు చెప్పడమే కాదు. స్తుతి స్తోత్రాలు అంటే వాక్యం ఏముందంటే ఇచ్చాడు, స్తుతించుచు వచ్చాను. స్తుతించడం అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క గొప్పతనమును గురించి మనం స్తుతులు చేయలేదు, అంటే స్తోత్రాలు చెప్పాలి. ఆయన గొప్పతనాన్ని. అంటే దావీదు ఆయన ఎలా కీర్తించాడు? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య జీవుడు. ఆయనే నా బలము, నా శైలము, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము, నా శత్రువు నుండి నన్ను విడిపించేవాడు, నా యుద్ధములు జరిగించేవాడు. ఇవన్నీ కూడా ఆ మాటలు ఎలా వచ్చినాయి దావీదుకి? అక్కడ చదువుకున్నాడా? తన అనుభవంలో నుంచి వచ్చినాయి ఆ మాటలు. అది స్తుతించడం అంటే. మనం చాలాసార్లు స్తుతి ఆరాధన చేసేటప్పుడు స్టార్టింగ్ మామూలుగా హల్లెలూయా స్తోత్రాలు అంటాం. ఇంకా అదే పాట కాదు, చివరిదాకా దేవుడు మీ పట్ల చేసిన కార్యాలని వివరిస్తూ స్థుతులు చెల్లించాలి. ఆఫీస్కి వెళ్ళో వచ్చావు, క్షేమంగా వచ్చావు, సాయంత్రం అయింది, ప్రార్థన మోకరించావు, ఏమని స్థుతించాలి అప్పుడు? ప్రభువా, నన్ను క్షేమంగా తీసుకెళ్ళావు, ఈ రోజున నా డ్యూటీ అంతట్లో నాకు తోడుగా ఉన్నావు, మరలా నన్ను క్షేమంగా ఇక్కడికి నడిపించావు, శాలరీ వచ్చింది, ఎందుకంటే జీతం వచ్చిందంటే అది కూడా స్థుతులు చెల్లించాలి. మనం ప్రభు చేసిన కార్యమే కదా అది కూడా. మనం ఆలోచన చేస్తే ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఒక అబ్బాయిని చూశాను, పాస్టర్ దగ్గరికి వచ్చాడు అనమాట. అతనికి గొంతు క్యాన్సర్ అంట. గొంతు క్యాన్సర్. ఏది తిన్నా గొంతు దాటి కిందకి వెళ్దాం, అది అనుకున్న జబ్బు. వయసులో ఉన్నవాడు వల్ల 30 సంవత్సరాల లోపల ఉన్నాయి ఆ కుర్రోడికి. 30 సంవత్సరాల లోపు, ఇంకా పెళ్లి కాలేదు. ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కి లక్షలు ఖర్చుని. ఏదైనా ఆహారం తినాలంటే ఇక్కడ హోల్ పెట్టారు కడుపులో పక్కనే, అక్కడి నుంచి లోపల పంపిస్తున్నారు. అన్నం బాగా మజ్జిగలాడో లేదా బాగా మెత్తగా చేసి లేదా పంపిస్తారు దాంట్లో. ఎంత భయంకర పరిస్థితి. తినే ఆహారం గొంతు దాటి కిందకి వెళ్దంటే ఎటువంటి పరిస్థితి? నువ్వు చక్కగా నువ్వు ఇష్టమైన వండుకుని తింటున్నావు. మరి దేవుని కృప కదా? మనం చక్కగా కడుపులో భోజనం చేస్తున్న దేవుని కృప కదా? ఎంతోమంది భేదవాళ్ళుగా ఉన్నారు, చాలా మంది దరిద్రులుగా ఉన్నారు. దేవుడిని ప్రేమించాడు కాబట్టి నువ్వు ఒక మంచి స్థితిలో ఉన్నావు. మనం ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ కూడా తలంచుకుంటూ ప్రభుని స్తుతించాలి. ప్రతి మాట చెప్పాలి ప్రభుని. ప్రభు, నన్ను ఈ విధంగా కాపాడుతున్నావు, నన్ను ఈ విధంగా పోషిస్తున్నావు, నా బిడ్డలు పోషించావు. మా చిన్నవాడిని ఒకసారి స్కూల్లో ఎవరు కొట్లాడి పెట్టుకున్నారో ఏంటో మరి, మెడ దగ్గర ఎవడో ఇలా పట్టుకుని గట్టిగా ఇలా ఆయేసినట్టున్నాడు. ఇక్కడ మెడ దగ్గర 4 గోళ్ళు గుచ్చిపోయింది. వాడు మాకు చెప్పలేదు. తర్వాత నడుస్తుంటే చూస్తే ఇక్కడ మెడ దగ్గర గోళ్ళు ఉన్నాయి.
ఎవరు కొట్టారు ఏంటంటే చెప్పట్లేదు. అంటే చెప్పారు, నువ్వు ఏం జరిగింది చెప్పరా బాబు అని చెప్పి చెప్పమనుకోండి. విషయం చెప్తున్నా, పిల్లలు బయటికి వెళ్తున్నారు, స్కూల్లోకి వెళ్తారు, బయట ఆడుకుంటారు, ఎన్నెన్నో చేస్తారు. ఏ అపాయము నీ బిడ్డకి దరి చేరకుండా క్షేమంగా ఉన్నాడంటే అది దేవుడి కృప కదా, దేవుడు చేసిన కార్యం కదా. మరి ఆ విషయం నీకు గుర్తు రావట్లేదా? ప్రార్థన చేసినప్పుడు ఆ విషయం గుర్తుకు రావద్దా నీకు? దేవుడు కోరుకునేది ఇవన్నీ కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయంలో ఏం చేయాలి? మనం ఆరాధన అంటే అదే కృతజ్ఞతలు చెల్లించుదాం, మనందరం మోకరిద్దాం, దేవునికి స్తుతియాగాలు అర్పిద్దాం అన్నప్పుడు ఏం చేయాలి? అందరూ కూడా ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా మీ జీవితంలో జరిగిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలా. ఈ వారం అంతా జరిగిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలా. మరి ఈ విధంగా ప్రభా మీరు సహాయం చేస్తున్నారు, ప్రభా మీకు వందనాలు చెల్లిస్తాను చెప్పాలా. దానియేలు ప్రతిరోజు 3 సార్లు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు, స్తుతులు కూడా చెల్లిస్తున్నాడు. అతడు మరి ఆ దేశంలో అధిపతిగా ఉన్నాడు. చూడండి, మరి అతనికి ఏం కష్టాలు ఉంటాయి? మంచి జీతం ఉంది, ధనం ఉంది, సమృద్ధి ఉంది, అన్ని ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, గొప్పవాడుగా ఉన్నాడు. మరి అటువంటిప్పుడు అతను స్తుతులు చెల్లించడానికి ఇంకేముంది? ప్రతి దానికి కూడా చూడండి, తన జీవితంలో ప్రతిరోజుకు 3 సార్లు 3 సార్లు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు, 3 సార్లు దేవునికి స్తుతియాగాలు కూడా చెల్లిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడు తీర్మానం చేసుకున్నాడు, ఏ రోజున కూడా ఏ పనులైనా ఆయన పోగొట్టుకున్నాడు కానీ, మిస్ అవుతున్నాడేమో కానీ ప్రార్థించే విషయాన్ని మాత్రం అతడు పోగొట్టుకోలేదు. అది గమనించాలి. ఇక్కడ శాసనమే వచ్చింది. ప్రార్థన చేస్తే సింహాల బొల్లు వేస్తామని శాసనం వచ్చింది. ప్రార్థన చేస్తే అన్ని రోజులు జీవితకాలం అంతా ప్రార్థన చేస్తాడు కదా. ఆ కొద్ది రోజులు మనకి మనం అయితే అలాగంటుంటాం కదా, కొద్ది రోజులు కదా, ఏముందిలే, నెల అయిపోయిన తర్వాత మరలా స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటాం. లేదు, ప్రార్థన చేయకుండా ఒక్క రోజు కూడా దానియేలు ఉండలేడు అన్నమాట. ఉండలేని స్థితి. అది దేవునికి ఇష్టమైన జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. మనం గమనించినట్లయితే ఇక్కడ దానియేలు శాసనం వచ్చింది అయినా సరే భయపడలేదు. నేను ప్రార్థించకుండా ఉండలేను. ఇందాక మాటగా చెప్పారు కదా, విలియం కేరీ తన విజయానికి మరి ఏంటి ఇంత కారణం ఏంటి? ఇన్ని దేశాలు మీరు తిరుగుతున్నారంటే కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడు. ఎంత గొప్ప ఆయన మీటింగ్స్ పెడితే మరి ఎంతో వేల మంది క్రూసైడ్లు చేస్తారు. ఏంటి కారణం అంటే అది కూడా ప్రార్థన. ప్రార్థన ద్వారా మనం సాధించలేని కార్యం అంటూ ఏది కూడా లేదు. ఖచ్చితంగా ప్రతి కార్యము సాధ్యమవుతుంది. నీ కుటుంబ పరిస్థితులు మారిపోతాయి, నీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, నీకున్నటువంటి ఏది అడిగినా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. నీ కుటుంబం యొక్క పరిస్థితులు అంతవరకు నీ మాట వినని పిల్లలైనా, నీ మాట వినని భర్త అయినా, నీ మాట వినని భార్య అయినా, ఎవరైనా సరే నువ్వు ప్రార్థిస్తూ బ్రతిమాలుతూ ఉంటే ప్రతి ఒక్కరిని కూడా మార్చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి గొప్ప ఆయుధాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ప్రార్థన అనే ఆయుధాన్ని. లోకస్తులు చేస్తారా ప్రార్థన? పూజలు తీసుకున్న వాళ్ళు చేస్తారా ప్రార్థన? చేయలేదు. ఎవరు చేస్తారు ప్రార్థన? కేవలం క్రైస్తవ దేవుడిని నమ్ముకునే బిడ్డలే ప్రార్థన చేయగలరు. ప్రార్థించే మనసు మనకు కావాలని, ప్రార్థన చేతులు కావాలని ప్రభుని అడగాలి. ప్రభా నీ సన్నిధిలో గడిపే భాగ్యం నాకు దయచేసి ప్రభుని అడగాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోకూడదు. ఇక్కడ దానియేలు చక్కగా చూడండి, దాని గురించి ఇట్టి శాసనము సంతకము చేయబడింది. ఏటి శాసనం అది? ఎవరైనా ప్రార్థన చేశాడా, ఎవరైనా తన దేవుని ఎదుట మోకరించి మురుక్కాడా, వాడు ఎక్కడికి వెళ్ళిపోవాలా? సింహాల బోరిలో పడేయాలా. ఎంత భయంకరమైన శాసనం! సింహాలకు ఆహారం వేస్తా ఉన్నాడు. ఏమైనా ఆలోచన చేశాడా? ఏమైనా దాని గురించి తలంచాడా? దాని గురించి ఏమైనా భయపడ్డా? దానియేలు ఏం భయపడలేదు. ఏంటి అంటే, నేను చావైనా చేస్తాను కానీ ప్రార్థన చేయకుండా మాత్రం ఉండలేను. అస్సలు దాని గురించి ఏ విధమైనటువంటి చింత కూడా, ఆ శాసనం గురించి చింత కూడా మరి దానియేలు తీసుకోలేదు. ఏ టెన్షన్ తీసుకోలేదు. క్రైస్తవులుగా మనం గమనించాలి, మనం దేవుని పిల్లగా జీవిస్తున్నామంటే మన జీవితాల్లో కూడా ఎన్నో అపజయాలు ఉంటున్నాయి, ఎన్నో సమస్యలు ఉంటున్నాయి, సమస్యలు ఉండి వెళ్తున్నాము. మనం అనుకున్నవి ఏమి కూడా జరగట్లేదు. అటువంటి సమయంలో మనం ఆలోచన చేయాలి. ఇటువంటి దానియేలు లాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటే మనకి మరి జరగదంటే ఏదైనా ఉంటుందా? ఈ రోజున ప్రభుత్వాలు కూడా మరి భయంకరమైన క్రైస్తవ వ్యతిరేకమైన ప్రభుత్వాలు వచ్చేటానికి కారణం ఏంటి? ఈనాడు క్రైస్తవుల్లో ప్రార్థన లేదు.
ఓ చక్కగా అన్నిటిలో ఏ సంఘం చూసినా ఓ మంచి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటున్నాయి, చక్కగా పాటలు పాడేస్తున్నారు, మంచి స్వరాలతో పాటలు పాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ వ్యక్తిగతమైన ప్రార్థన, సంఘం కోసం ప్రార్థన, దేశం కోసం ప్రార్థన ఒకప్పుడు ఉండేవారు. గొప్ప ప్రార్థనా పనులు ఉండేవారు. ప్రార్థన పనులు ఎప్పుడు పైకి కనబడరండి. పైకి వాళ్ళకి ఏం గొప్ప రాదు. పాటలు పాడే వాళ్ళకి వచ్చి గొప్ప ప్రార్థన చేసే వాళ్ళకి వస్తుందా? రాదు. అందుకని ఈనాడు చాలా మంది పైకి కనబడటం కోసం ఏదో మరి అన్ని నేర్చుకున్నారు. కానీ వీటన్నిటి వల్ల నీకు ఏదో పైకి మెప్పు రావచ్చేమో, కానీ దేవుని ఎదుట మెప్పు మాత్రం ఎవరికి వస్తుందా? ఎవరైతే వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారిని దేవుడు దృష్టిని చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవులుగా మనం ప్రార్థన నేర్చుకోగలుగుతాం. మన అన్ని జనుల ఎదుట జీవిస్తున్నాం. వాక్యంలో రాబడింది, అన్య జనుల ఎదుట నువ్వు ఎప్పుడు అవమానకరంగా ఉండకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. ప్రభు సన్నిధిలో గోజాడు, ప్రార్థించు. ప్రతి దాని గురించి కూడా నువ్వు దేవునికి విన్నపాలు చెయ్యి. మరి ప్రభుని స్తుతించు. అద్భుతమైన విజయాలు దేవుడు మనకి ఇస్తాడు. ఏం జరిగిందంటే దానియేలుని పట్టించేశారంట. ఎవరో 30 మంది అధిపతులు. దానియేలుకి విరోధంగా తిరిగిన వాళ్ళు ఎవరో 30 మంది అధిపతులు ఉన్నారు అక్కడ. ఆ దేశంలోనే అధిపతులు వాళ్ళు 30 మంది. వాళ్ళు ఒకరిద్దరు కాదు, 30 మంది కలిసి ఒక్కడి మీద ఏం చేశారంట? కుట్ర చేశారంట. ఎలాగైనా సరే దానియేలుని మరి పదవి నుండి తొలగించారు. దానియేలుని మరి మన దేశంలో ఉండకుండా చేయాలి. దానియేలుని మరి శిక్షించాలని చెప్పి ఆలోచన చేశారు. ఏది కనబట్లేదంట దానియేలులో. ఏ లోపము లేదంట దానియేలులో. ఏ లోపం లేదు. అంటే అతడు మంచి యథార్థత కలిగిన వాడు, రాజభక్తి కలిగిన వాడు, అన్నిటిలో కూడా నమ్మకస్తుడు. ఏ లోపం లేదు దానియేలులో. శిక్షించడానికి ఏ కారణం కూడా లేదు. అందువల్ల ఆలోచన, ఇతని దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో కూడా లోపమును మనం కనుగొనలేమని చెప్పి మరి అలాగా రాజును ప్రేరేపించి ఇతడు ప్రార్థన పడడం తెలుసుకుని, ప్రార్థన చేయకుండా ఉండలేడు దానియేలని తెలుసుకుని ఏం చేస్తారంటే ఆ విషయంలోనే శిక్ష పడే విధంగా వాళ్ళు ప్లాన్ చేశారనమాట. అది అమలైంది. బాగా సంతోషించారు. ఈ రోజుతో దానియేలు చనిపోతాడు ఇంకా అనుకున్నారు. దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంట? సింహాల బోన్లో పడేశారంట. సింహాల బోన్లో పడేశారు. కానీ మరి రాజుకి మాత్రం ఆ రాత్రి అసలు నిద్రే పట్టలేదు. ఎందుకంటే నీతిమంతుడైన దానియేలు సింహాల బోన్లో పడేశాను అయ్యో అని చెప్పి రాజ్యం కట్ట ఏది కూడా జరగనివ్వలేదు. భోజనం కూడా చేయలేదంట రాజు. ఎవరో దేశాన్ని పరిపాలించే రాజు. చూడండి ఎంత ప్రభావవంతంగా జీవించాడో దానియేలు ఆ దేశంలో. అన్య దేశంలో దానియేలు విషయమై ఒక అన్యుడతను రాజు. దేవుడి ప్రేమ తెలియదు. కానీ దానియేలు ప్రవర్తన మరి అతను ఎంత ప్రభావితం చేసిందంటే, అయ్యో యోగ్యుడైనటువంటి మంచివాడు అనేటువంటి దానియేలుని నేను సింహాల బోన్లో పడేశానని చెప్పి ఏడుస్తా రాత్రంతా ఉన్నాడంటే. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూసి తెల్లవారుగానే లేచిపోయాడు. చూడండి అక్కడ వాక్యం ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 18 నుంచి చదవండి దయచేసి. ఎవరైనా అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి, దేనికి ఉపవాసం ఉన్నాడు? బాధతో దానియేలుని సింహాల బోన్లో పడేస్తాను అని చెప్పి బాధతో భోజనం చేయడం మానేటంట. ఆ రోజు ఆ రాత్రి రాజు భోజనం చేయడం మానేస్తారా? ద్రాక్షరసం తాగడం మానరాలు, మాంసం తినడం మానరాలు, ఒకరోజు కూడా మానరు. దేని వల్ల అతను మానేశాడంటే దానియేలు నిమిత్తం కన్నీటితో దుఃఖంతో ఉపవాసం ఉండి ఏం చేశాడంట? నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్రే లేదంట. రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదు. ఒక క్రైస్తవునిగా మనం జీవిస్తున్నామంటే మనం మన 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 ద్వారా అనేకులు ప్రభావితం చెందాలి. మన ద్వారా, మన జీవితం ద్వారా, మన నడవడిక ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా దేవునికి మహిమ తేవాలి. భక్తి చేస్తాం ఏదో ప్రార్థన చేసే దేవుని మందిరానికి వెళ్ళి అన్నట్టు కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా, దేవుడి మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవునికి సాక్షిగా ఉంటే అనేకులు నీ ద్వారా ప్రభావితం చెందుతారు. అనేకులు నీ ద్వారా మారు మనసు పొందుతారు. నీకు తెలియదు ఆ విషయాలు. నీ ప్రవర్తనను బట్టి అనేకులు నువ్వు ప్రభు వైపు నడిపించగలవు. రాజే తెల్లవారుజామున రాజు వేగరమే లేచాడంట. సింహాల గుహ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. త్వరపడిపోయాను అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. సింహాల గుహ దగ్గర ఎందుకు వెళ్ళాలి? ఇంకా సింహాలు ఏమి బతకనిస్తాయా?
చెప్పేసి ఉంటాయి కదా. కానీ రాజుగారికి ఎక్కడో ఏటో పెరుగుతుంది అనమాట. ఏంటి, దానియేలు బ్రతికి ఉండే అవకాశం ఉన్నదని ఎక్కడో చిన్న మూలనే ఒక విశ్వాసం ఉంది అతనిలో. అనుకుంటాను ఆ రాత్రి అంతా దానియేలు చావడం, చచ్చిపోయాడా, చావడం, బతికే ఉండొచ్చు, బతికే ఉండే అవకాశం ఉందని ఇలాగే తర్జుమావర్జన అవుతూనే ఉన్నాడు. ఎందుకంటే దానియేలు భక్తిని చూశాడు, దానియేలు ప్రార్థనా జీవితాన్ని చూస్తాడు. ఎప్పుడు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్, తన దేవుని విషయంలో కాంప్రమైజ్ కానటువంటి ఆ దానియేలు యొక్క భక్తిని చూసి ముగ్ధుడయ్యాడు. ఆ యొక్క రాజు ముగ్ధుడయ్యి అనుకుంటున్నాడు, దాని ఎంత భక్తికి కలిగిన వాడు కదా, సింహాలు ఎలా చంపుతాయా, వదిలేస్తాయా, ఏదో జరిగే ఉంటుంది మొత్తం మీద అనేటువంటి ఇదే తర్జుమాపరిచిన రాత్రి నిద్రపోలేదు. ఉదయకాలాన్ని వేగిరిపడి వెళ్ళిపోయాడు. చూడండి, ఇప్పుడు దానియేలు గురించి ఏమన్నాడు తెలుసా? జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు. ఇప్పుడు దానియేలు భక్తి గురించి ఎవరికి మహిమ తెచ్చాడు రాజు? దేవుని మహిమపరుస్తున్నాడు. దానియేలు సేవించే రాజు జీవము గల దేవుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు? ఈ రాజు. ఎలా సాక్ష్యం ఇవ్వగలిగాడు? అది దానియేలు భక్తిని చూశాడు. దానియేలు భక్తిని చూశాడు. నీ భక్తిని చూసి మన ఆవిడ అంటుంది, మా ఇంటి కింద ఉంటుంది ఆవిడ, వాళ్ళ కూతురు చర్చికి వెళ్తానని ఫోన్ చేసి, అమ్మ నేను చర్చికి వెళ్తాను, చాలా మంది వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను, చాలా అనారోగ్యంగా ఉంది, యేసు ప్రభు చర్చికి వెళ్తుంటే నాకు మంచిగా ఉంటుంది, చర్చికి వెళ్తాను అంటే ఆవిడ ఏమంటో తెలుసా? చర్చికి చిన్న వద్దు, అదంతా బంద్, ఏది తెలంగాణ యాసలో మాట్లాడుతున్నమాట, అదంతా బంద్ చేయి, మనకు పడదది, మన వినాయకుడు కోపగించుకుంటాడు, కోపగించుకుంటాడు. ఆయన వాళ్ళందరూ మంచులు కాదు, అసలు నీకు అలాగే కనబడతారు, అదే మంచులు కాదు, క్రిస్తా ఆ చర్చ అది వద్దు, మన పడదు అని చెప్తుంది. ఏమంటుంది తెలుసా? వాళ్ళందరూ మంచోళ్ళు. అది ఈ రోజున క్రైస్తవులు ఏ సాక్ష్యం పొందుకున్నారు? మంచోళ్ళు కాదు. గాంధీ గారు ఒక మాట అన్నాడు. గాంధీ గారు, నాకు క్రీస్తు ప్రభు అంటే చాలా ఇష్టం, కానీ క్రైస్తవులు అంటే ఇష్టం లేదు అన్నాడు. వాళ్ళ జీవిత విధానం నాకు నచ్చదు అన్నాడు. క్రీస్తు ప్రభు అంటే మాత్రం ఆయన జీవిత విధానం నాకు చాలా ఇష్టం నాకు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. మనము జీవించే జీవిత విధానం మనం సరి చేసుకోవాలి, దేవునికి మహిమ తేవాలి. మనము దేవుడికి అవమానకరంగా జీవించటం వలన మనం నష్టపోతాం, అంతేనా? నష్టపోతాం. నువ్వు బాప్తిస్మం తీసుకున్నంత మాత్రం పరలోకి వెళ్ళిపోవు. బాప్తిస్మం తీసుకుని రక్షణలో కొనసాగాలి, రక్షణను కొనసాగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, ఆ మాట ఎలాగనగలుగుతాడు రాజు? దానియేలు యొక్క భక్తిని చూసి, దానియేలు యొక్క ప్రార్థన జీవితాన్ని చూసి, దానియేలు యొక్క నమ్మకత్వాన్ని చూసి, దానియేలులో ఏ లోపము లేదు. డబ్బు కోసం గడ్డి తినే మనిషి కాదు దానియేలు, లంచం తీసుకునేవాడు కాదు దానియేలు. ఆ కాలంలో తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా లంచగొండ్లు, చెడు జీవితం కలిగిన వాళ్ళు, ఎన్నెన్నో దుర్మార్గ పనులు చేసేవాళ్ళే. అటువంటి సమాజంలో ఉన్నప్పటికీ కూడా బబులోని దేశం అంటే భయంకర విగ్రహారాధన దేశం అది. అంతేకాదు, వాళ్ళకి ఈ యొక్క ధర్మశాస్త్రం తెలీదు, నీతి న్యాయాలను అనుసరించరు, పాపం అనేది చాలా అది అది పాపముగానే చూడరాళ్ళు. అటువంటి సమాజం మధ్య ఉన్నటువంటి దానియేలు ఎంత పరిశుద్ధంగా జీవించున్నాడు, ఎంత పరిశుద్ధంగా తన నడవడిక కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఈ దానియేలు, అందుకే ఆ రాజు జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము ఏం చేస్తాడంట? నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా, రక్షింపగలిగాడా? నిత్యము సేవిస్తున్నావు కదా, నిత్యము, ప్రతిరోజు, నిత్యము, ప్రతి సమయంలో కూడా నీ దేవుడు నువ్వు సేవిస్తున్నావు కదా, నువ్వు దేవుని బిడ్డగా జీవించావు కదా, మరి నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగాడంట. అడిగితే చూడండి అక్కడ అద్భుతం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుడి దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, రాజా ఇదిగో దేవుడు తన దూతను పంపించాడు, తన దూతను పంపించి సింహాల నోళ్లను.
అంటే సింహాలు ఏమి అక్కడ మార్పులు పొందలేదు. సింహాలు అదే ఆకలితో ఉన్నాయి, సింహాలు అదే కోపంతో ఉన్నాయి, సింహాలకు అవే గోళ్ళు ఉన్నాయి, అవే నోళ్ళు ఉన్నాయి, అవి చంపడానికే వస్తున్నాయి ముందుకి. కానీ అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాయి, నోరు తెరవలేకపోతున్నాయి. దానియేలు మీద ఒక గోరు కూడా పడలేదు. సింహాలు దానిని ముట్టుకోలేకపోయినాయి. కారణం ఏంటంటే ఒక దూత వచ్చి సింహాలను మూసివేసింది, బంధించేసింది, వాటి నోళ్లను మూసేసింది. ఏ హాని కూడా చేయకుండా రాత్రంతా కూడా దేవదూత వచ్చి ఆ దానియేలుని కాపాడింది. దానియేలు పక్షంగా నిలబడ్డాడు దేవదూత వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించారు, ఈ నిమిత్తం అంట దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. 91వ కీర్తనలో ఉంటుంది, 91 దాకా దిగుతున్నాడు. ఈ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. వాక్యం మనం సామాన్యమైన జీవితాలకు జీవించడానికి కాదు దేవుడు మనం పిలిచింది. ఒక మహా ఉన్నతమైనటువంటి జీవితాలు మనం జీవించాలి ప్రభు కోసం. ప్రభు కోసం నువ్వు బ్రతుకుతూ ఉంటే నీకోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రభువు తీసుకుంటాడు. నిశ్చితంగా నిన్ను అనాథగా విడిచిపెట్టడం. వాక్యం అదే ఉంది, మిమ్మల్ని అనాథలుగా విడువను. తల్లైనా తన చంట బిడ్డను మర్చిపోతుంది కానీ నేనైతే నిన్ను మారువను విడువను వాగ్దానం చేశాను. మనం అనుకుంటా ఉంటే భక్తిగా ఉంటే ఎంత నష్టపోవాల్సి వస్తుందో, దేవుని మందిరానికి వెళ్తే ఎంత నష్టపోవాల్సి వస్తుందో. మరి ఏదేమైనప్పటికీ కూడా మనము మన జీవితంలో మాత్రం ప్రభువుకి ఇష్టలుగా బ్రతికినట్లయితే ప్రభువును చేసినటువంటి త్యాగానికి, నువ్వు జీవించే జీవితానికి తప్పకుండా ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు లోకస్తురాలుగా జీవించిన దానికంటే కూడా ప్రభు బిడ్డగా నష్టాలు ఎదురవుతున్నా సరే ప్రభు బిడ్డగా జీవిస్తే కనుక నువ్వు పొందుకున్న నష్టాల కంటే గొప్ప రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. దానియేలుని దేవుడు విడిచిపెట్టాడా? ఏమా సింహాల బోలు వెళ్ళిపోవడానికి ఇష్టపడిపోయాడు. చావైతే చచ్చిపోతాను ఏముంది అనుకున్నాడు. తనేమి సింహాల బోల్లో పడస్తానంటే ప్రభు నన్ను రక్షించుకోవడానికి ప్రార్థిస్తాడా? అలాగే ప్రార్థన చేయలేదు. ప్రభు అతని అమ్మారు యథావిధిగా ప్రార్థన చేస్తాడు ఉంది. అక్కడ శాసనం వచ్చింది, శాసనం గురించి ప్రార్థన చేయలేదు కదా, అలా చేయలేదు. ఏం చేశాడు? యథావిధిగా యథాప్రకారంగా దేవుడు సూచించాడు అంతే. ప్రభా నన్ను ఈ సమస్యను విడిపించి ప్రభా ఏవో ఏడుస్తూ బ్రతిమాలుకోలేదు. నువ్వు అడగకపోయినా నీకు ఏది కావాలో దేవుడికి బాగా తెలుసు, నీకు ఇస్తాడు ఆయన ఖచ్చితంగా. నీ ఉద్దేశంలో ఎరిగినటువంటి దేవుడు ఆయన. దానియేలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి అంతేకాదు, ఆయన సింహాల బోలు నుంచి విడిచి ఆకాశపడి దూత వచ్చిందండి, దేవదూత వచ్చాడు. ఒక మనిషిని తప్పించడం కోసం ఎవరు వచ్చారంట? దేవదూతను పంపించాడు దేవుడు. ఏలి అనేటువంటి భక్తుడు మరి అరణ్యములో పారిపోతూ ఉంటే అలసిపోయి ఒక చెట్టు కింద బదరి వృక్షం కింద పడుకుంటే ఏలియాకి ఆహారం పెట్టడానికి ఎవరు వచ్చారు తెలుసా? దేవదూత వచ్చారు. దేవదూత వచ్చి ఒక అప్పము తయారు చేసిన ఆహారాన్ని తయారు చేసి పెట్టినట్టు ఎవరు? దేవదూత. ఎవరికి? ఒక మనుషుడికి, ఏలియాకి. మనము దేవదూతల కంటే శ్రేష్ఠులము అని వాక్యంలో ఉంది. మనం దేవదూతల కంటే కూడా మరి దేవదూతలకి తీర్పు తీర్చేవారమంట. మనం ఆ స్థితిలో పెట్టాడు దేవుడు మనల్ని. ప్రేమ దేవుళ్ళు గమనించండి, మీరు సాధారణంగా ఏదో లోకస్తులు చూసి లోక సంబంధంగా జీవిస్తూ ఉంటే నీ జీవితం అలాగే ఉంటుంది, సాధారణంగానే ఉంటుంది. కాబట్టి నువ్వు గొప్ప కార్యాలు చేయలేవు. లోకస్తుల వైపు చూడొద్దు. లోకస్తులు వారికి ఆ రక్షణ గురించి తెలియదు, దేవుడి గురించి తెలియదు, మరి మంచి జీవితం గురించి తెలియదు. వాళ్ళు తెలిసిందల్లా ఒకటే, బ్రతికినంతకాలం బాగా సంపాదించుకోవాలా, పిల్లలకి అందరికి మంచిగా సెటిల్ చేయాలి, పెళ్లి చేయాలి. మనం కూడా కొంచెం వృద్ధాప్యంలో ఏదో కొంచెం ఎరగేసుకొని ఆ విధంగా బ్రతికి ఉండాలి. ఇది వాళ్ళకి పాలసీ అంటే. కానీ క్రైస్తవ దేవుడి పిల్లల యొక్క ఉద్దేశాలు ఏంటంటే మనము ప్రభువు కోసం జీవించాలి, ప్రభువులో మనం మరి నమ్మకస్తులుగా ఎదగాలి. అది ఇప్పుడు మరి మన జీవితం ఏంటి? మన భవిష్యత్తు గురించి మనం ఆలోచన చేసుకోవద్దంటే వాక్యం ఏమో తెలుసా? నీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసుకోవాల్సిన పని లేదు. వాక్యం ఏమందంటే నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెదకండి, అప్పుడు అన్ని కూడా మీకు అనుగ్రహించబడతాయి. అద్భుతంగా అనుగ్రహించబడతాయి అన్ని కూడా. దైవజనులు అనేక మంది చూడండి, భక్తి పరులు అనేక మంది చూడండి. ఏ భక్తి పరులైనా సరే అనాథలుగా విడవబడిన వాళ్ళు కాదు. వారు మరి వీళ్ళ సహాయం కోసం ఎదురు చూసినట్టుగా ఎక్కడ మనం చూడలేదు. దావీదు భక్తుడు అంటాడు, నేను బాలుడుగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. కానీ మరి నీతిమంతులు
ఎన్నడూ భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు అంటాడు. చూడండి, లోకంలో ఏదైనా జరగవచ్చు. ధనం కోసం బ్రతికే వాళ్ళు, లేదంటే దేనికోసం బ్రతికే వాళ్ళు వాళ్ళ జీవితం తలకిందులు అవ్వచ్చు, కానీ ప్రభు కోసం బ్రతికే వాడి జీవితం మాత్రం ఎన్నడూ తలకిందులు కాదు. ఆయన నమ్ముకుని నేను నష్టపోయిన అన్నవాడు ప్రపంచంలో ఎవడు కూడా లేడు. చూడండి, దానియేలుని దేవుడు తప్పించాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? దానియేలు మీద నేరారోపణ చేసినటువంటి 30 మందినంట కుటుంబాలతో సహా సింహాల బోలో పడేశారంట. వీళ్ళు చేసిన తప్పుకి వారి పిల్లలను కూడా ఏం చేశారంట? సింహాల బోలో పడేశారంట. వాళ్ళ అడుగుకు రాకముందే వారి ఎముకలను కూడా పొడి చేసేసినట్లుగా అక్కడ మనం చూస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి, నువ్వు దేవుడి కోసం నువ్వు ఒక చిన్న కార్యం చేస్తే దానికి ప్రతిఫలంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నీ పక్షంగా. నీ ద్వారా అనేక గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అందుకే వాక్యంలో ఒక మాట చూపించి గురి చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకుని మీరు చేయవలని మీకు ఆజ్ఞాపించి ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుంటారు. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము నీతి అగును, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏ స్థలంలో పెడితే ఆ స్థలం అందే. అవునా? ఏ స్థలంలో అడుగుపెట్టు ఆ స్థలాన్ని నీకు స్వాచ్ఛంగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇక్కడ వాక్యంలో మీ దేవుడిని యెహోవాను ప్రేమించు, మొట్టమొదట ప్రేమించు. ఏ స్వార్థం లేకుండా ప్రేమించు, ఆయన ప్రేమించు, అంతే. ప్రేమించి నేర్చుకో, ప్రేమించు, ఆయన మార్గములన్నిటిలో నడుచుకో. ఆయన మార్గములలో నడు. మొట్టమొదట ఆయనను ప్రేమించు హృదయపూర్వకముగా. ఆయన మార్గములలో, ఆయన వాక్యములో నడువు. ఏం ఆశించవద్దు, ఏం ఆశించాల్సిన పని లేదు. ప్రభా నీ దగ్గరకు వచ్చేస్తాను ప్రభా, నన్ను దీవించే ప్రభా అని మేము అడగవసరం లేదు. యథార్థంగా ఆయన మార్గంలోకి వస్తే ఖచ్చితంగా నేను దీవించే దేవుడే. ఆయన నేను హెచ్చిస్తాడు. ఎందుకంటే తన బిడ్డగా నువ్వు మారినప్పుడు నువ్వు అవమానకరంగా ఉండడానికి వీల్లేదు. ఆయన నీకు ఆహారం పెడతాడు, నీకు వస్త్రాలు ఇస్తాడు, నీ గృహాలు ఇస్తాడు, నీకు సంపదలు ఇస్తాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాం దేవుడు దీవించలేదా? అబ్రహాం ఎటువంటి వాడు అంటే చాలా గొప్ప సంపన్నుడు. కానీ ఆ సంపద మీద అతను మనసు ఉందా? లేదు. కొడుకు లేకలే కొడుకు పుట్టాడు. కొడుకుని ఏమైనా గొప్ప ప్రేమించేశాడా? ప్రేమించలేదు. దేవుడు తీసుకొచ్చి బలి అర్పించమంటే వెంటనే భార్య చెప్పలేదు, కొడుకు కూడా చెప్పలేదు, తీసుకెళ్ళిపోయాడు అంతే బలి చేయడానికి. అంటే ఏంటి అబ్రాహ్మిక మనసు ఏంటి? ఏది లోకంలో ఏది కూడా అతను ప్రేమించలేదు. హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రేమించాడు, దేవునికి భయపడ్డాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం మరి ఆశీర్వాదకరమైన జీవితం జీవించాలంటే ఏం చేయాలా? ఆయనను ప్రేమించాలి, ఆయన మార్గములన్నిటిలో నడుచుచ్చు, ఆయనను హత్తుకోవాలంట. ఆయన ఆ విధంగా మనం హత్తుకునే విధంగా ప్రేమించి ఆయన మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా, అది దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం, నడుచుకునే విధానంలో ఎలా ఉండాలి? జాగ్రత్త చూపించాలి. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రేమ దేవుని పిల్లలు, మనం జాగ్రత్తగా దేవుని మార్గంలో నడవడం నేర్చుకుంటే నీకు ఏది కావాలో ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. నీ జీవితం పట్ల దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన మరి కార్యాలు ఆయన జరిగిస్తాడు. దానియేలు దేవుడే మన దేవుడు, అవునా కదా? దానియేలు ఆశ్రయించిన దేవుడే మన దేవుడు. దానియేలు సింహాల నుండి తప్పించిన దేవుడే మన దేవుడు. మనకున్న ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటి నుండి కూడా తప్పించేటువంటి దేవుడే ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనను ప్రేమిస్తే చాలు. ఆయన మొట్టమొదటి ఆజ్ఞ అంతే ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, సేవించు. ప్రేమించు. ప్రేమ, ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే నీ జీవితంలో సమస్తము జరిగించేటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి రాత్రికాల సమయంలో మరి మనము ప్రభువుని ఎక్కువగా ప్రేమిద్దాం. ఆయన కొరకు మనం జీవిద్దాం. ఆయన హృదయపూర్వకం మన హృదయంలోకి ఆహ్వానించి దానియేలు చేసినట్లుగా, దానియేలు ఎడతెగకుండా ప్రార్థన చేశాడు. ప్రతి దినం కూడా ప్రార్థన చేశాడు. ప్రతి సమస్య గురించి ప్రార్థన చేశాడు. దేని గురించి? యెరూషలేము విడుదల కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు అతను బయలుపరిచాడు. యెరూషలేము ఎప్పుడు విడిపిస్తాడు, ఎప్పుడు బానిసత్వం విడుదల పొందుతారో దానియేలు చెప్పాడు. 70 సంవత్సరాల తర్వాత విడుదల కలుగుతుందని చెప్పి దానియేలు ముందుగానే ప్రవచించాడు. అంత్యకాలంలో జరగబోయే కార్యాలు కూడా దానియేలు చెప్పగలిగాడు. గొప్ప దర్శనాలు చూశాడు దానియేలు. దర్శనాల భావం తెలుసుకున్నాడు దానియేలు. ఈ విధంగా దేవుడు ఆశీర్వదించాడు. ఇవన్నిటికీ ఇంత గొప్పవాడిగా మారడానికి కారణం ఒకటే,
అతను యథార్థంగా దేవుణ్ణి ప్రేమించాడు. దేవుని సన్నిధిలో విడువక ఆయనను సేవించాడు. ఆ విధంగా మనం కూడా ప్రభుని సేవిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని ప్రేమిద్దాం, ప్రభు కొరికి లోకంలో బ్రతుకుదాం. అతి కృప ధన్యత దేవుడు మనకి సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి.